హాయ్ గాయస్, వెల్కమ్ టు రామకృష్ణ వ్లాగ్స్. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ మామూలుగా సిటీ డ్రైవ్ కొడతా ఉంటే రైల్వే రోడ్ అండి ఇది. దీనిలో కన్స్ట్రక్షన్ దగ్గర బాడు ఇరుక్కుంది. సో మా వాడు ఏం చేస్తున్నాడు, కర్ర తెచ్చి తెద్దామని ట్రై చేస్తున్నాడు. చూద్దాం అది మనం హ్యాపీగా దాన్ని తీసేద్దామా అది తీయలేమా చూద్దాం. మా వాడు కర్ర కోసం వెళ్ళాడు. అది బాడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కనపడుతుందా మీకు? కాలు ఇరుక్కుంది దానిలోకి. సో ఇప్పుడు అది కర్ర దాటానికి మా వాడు వెళ్ళాడు. చూద్దాం దానికి విడుదల ఉంటుందా ఉండదా అని. సో గాయస్ ఇది చూడండి, ఇదంతా దిగబడుతుంది. మా వాడు కర్ర తెచ్చాడు. హాయ్ చెప్పు. సో ఇప్పుడు ఆ బోర్డ్ని రక్షించాలి. దాన్ని ఏమంటారు? ఏదో బోర్డు, అది రక్షించాలండి అది. సో నేను నీళ్ళలో పడిపోయా అనుకో, నా ఫోను సో ముందు జాగ్రత్తగా మావాడు ఈ ఫోన్ ఇచ్చాడు. ఆ పక్షి అది ఇరుక్కుంది అబ్బాది. ఇప్పుడే ఫ్రెండ్స్ పోలీస్ వ్యాన్ కూడా వెళ్ళింది. థమ్సప్ సిగ్నల్ ఇచ్చారు ఓకే అని. సో ఇప్పుడు మావాడు అది చేస్తున్నట్టు చూద్దాం. ఆ పైన ఆ రాడ్డుకి పెట్టాను, రాడ్డుకి పెట్టు. వెనక రాడ్డుకి పెట్టు మచ్చా. బాగా అవుతుంది. అదో రావట్లేదు, దీంతో రావట్లేదు. మనవాడు ఇంకోటి ఏదైనా తెస్తానికి చూస్తున్నాడు. మరి చూద్దాం ఏం జరిగిద్దో. మళ్ళీ మా వాడు అక్కడికి వెళ్ళి ట్యూబ్ మొక్కవాడు తెస్తున్నాడు. అది ఇదేంటంటే రావట్లేదు, ఇరుక్కొని ఇది. సో అది కిందకి లాగి తీద్దామని ట్రై చేస్తున్నాం. ఏదో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఫుల్. అది ఎంత లోతుంటుందో ఏందో మనకి తెలియదు, రిస్క్ ఎందుకు అని చెప్పి అలా ట్రై చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఇప్పుడు ఇది తెచ్చాడు. చూద్దాం మరి ఎంతవరకు. ఏంటంటే ఆ ట్యూబ్ ఆ పైన దానికి వేసి ఇట్లా అది వచ్చింది. మనోడు పట్టుకొని ఉంటాడు, నేను తీసేస్తా. అదే ప్లాన్. ఇప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం మరి. సో పట్టుకున్నాడు ఫ్రెండ్స్, చూద్దాం. కర్ర లాగుతావు, లాగు. కర్ర ఉంది కదా, రాదురా. లాగు. అరే వస్తుందిరా, వస్తుంది. లాగు కావాలి. అరే గ్రిప్కు పెట్టి అక్కడ పెట్టేసే స్టోన్ దగ్గర. లేదు గాయస్, ఏం చేయాలి? సో గాయస్ ఏమనుకోకండి, ఎందుకంటే నా కాల్ బాగాలేదు, అందుకే మా ఫ్రెండే చేస్తున్నాడు. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటుంటే అది అట్టలాగు. చాలు డబుల్ అది లాగు. అరే ఆ స్ట్రెంత్కి మనం వెళ్ళిపోతాం రా వెనక్కి. లాగు. అక్కడ అంతే కాదు, ముందరికి వెళ్తా ఉండి చెయ్యి, ఒక చెయ్యి అది అట్లా చిన్న ముందరికి వెళ్ళి వెనక్కి చెయ్యి, ముందరికి వెళ్ళిపో. వెనక్కి చెయ్యి ఉంది చూసావా, అది ముందరికి వెళ్ళు. ముందరికి చెయ్యి, ముందరికి వెళ్ళాలి. ఒక వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ఇది ముందరికి వెళ్తే అది ముందరికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళు, ముందరికి వెళ్ళు. ముందరికి వెళ్ళి ఆ చెయ్యి అది లాగు చెప్తా. వచ్చింది. ఇప్పుడు ఆ చేతి దగ్గరికి వెనక్కి చెయ్యి, అక్కడికి వెళ్ళాలి. అది. అరే ఇది ఐరన్ స్ట్రక్చర్ రా, అయిపోతాం రా. ఇంకొకళ్ళు ఉంటే నాకు ఈ కర్ర ఇది అంటిస్తావా? ఈ తాడు అంటిస్తావా కొద్దిగా? ఈ తాడని ఇది వస్తా నాకు. లాగు, నువ్వు అటు నుంచి కూడా లాగు. అయ్యే తెగింది. లాగు. తెగిందిరా. అవునా, వదిలే. ఏడ తెగింది? రెండు ప్యాట్లు పట్టుకుని లాగు నువ్వు, నేను వెనక లాగు. అంత మందలకి వెళ్ళిపో. ఇక్కడ అరే గ్రిప్ జారుతుందిరా. వచ్చింది, లాగు. నేను పట్టు కాదు, ఒకసారి ఇటు వస్తావా? ఏమో కర్ర ఇది పెద్దదైంది. ఇదిగో ఇటు, నేను ఇక్కడ పట్టుకుంటా. ఇదేదో విధంగా స్ట్రెచ్ చేస్తాను నేను. ఓకే, రెడీ. ఎత్తు దాని గుద్దు గట్టి దాని పైన. ఆగు సెట్ చేసుకున్నా. అక్కడ కాదు, అది ఎడ్జ్లో పెట్టు.
ఈ సైడ్ కొట్టి, ఈ సైడ్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది ముందరికి. అది కొట్టు. అది అంట్లో పడింది రక్షణ. అయితే దులుపు అక్కడ నీకు ఆ ప్లేస్ ఒక్కటి. ఇంకా నాకు కూడా ఉంది, అంతే దులిపా నేను. వచ్చింది సూపర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. సో ఫైనల్గా we did it. ఆ పక్షిని వదిలేసి వెళ్ళిపోయింది ప్రశాంతంగా, హ్యాపీగా. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, బట్ ఏదో తెలియని హ్యాపీనెస్ ఇద్దరికి. ఏమమ్మా సూపర్ అసలు. ఏమనుకోకండి లాస్ట్ మూమెంట్ లో, ఎందుకంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి కర్ర బరువు ఉంది ఇది, చాలా బరువు. సో ఇద్దరు కలిపి లేపాల్సి వచ్చింది. మరి ఈ వీడియో మేము కొట్టేటప్పుడు ఎట్ట వచ్చిందో తెలీదు, చూస్తాం. ఓకే, అది అంత బరువు ఉండటం వల్ల చాలా బరువు ఉంది. తను అక్కడ నుంచి పుష్ ఇచ్చాడు, నేను పుష్ ఇచ్చి 4 సార్లు కొట్టంగానే వచ్చేసింది, వెళ్ళిపోయింది. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఎలాంటి అక్కడ కనబడితే ప్లీజ్ సేవ్ చేయండి, బర్డ్స్, యానిమల్స్, అండ్ ఇంకోటి సేవ్ ద ట్రీస్ కూడా. ఓకే, ఉంటాను. బాయ్.